వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది సినీ అభిమానుల హృదయాలను గెలుచుకున్న బాహుబలి పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. భారతీయ సినిమా చరిత్రను 2 భాగాలుగా విభజించిన ఒక మహా విజయం తరువాత ఇప్పుడు అదే బాహుబలి ప్రపంచం మరొకసారి మరో కొత్త రూపంలో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఈసారి వెండి తెరపై కాదు, యానిమేషన్ ప్రపంచంలో. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులకు దర్శకుడు ఇషాన్ శుక్లా ఒక సూపర్ సర్ప్రైజ్ ఇచ్చారు. బాహుబలి ది ఎటర్నల్ వార్ పేరుతో రూపొందుతున్న భారీ యానిమేషన్ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. అంతే, క్షణాలలోనే సోషల్ మీడియా మొత్తం కూడా బాహుబలి మానియాతో ఊగిపోయింది. అలా ఎందుకు అంటే, బాహుబలి అంటే కేవలం ఒక సినిమా కాదు, అది ఒక ఎమోషన్, ఒక బ్రాండ్. భారతీయ సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేసిన అద్భుతమైన ప్రమాణ ప్రయాణం. ఇప్పుడు ఆ ప్రయాణం మరో అడుగు ముందుకు వేస్తోంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ యానిమేషన్ ప్రాజెక్ట్ కి ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మక యానిమేషన్ వేడుకల్లో ఒకటైన అన్నేసి ఇంటర్నేషనల్ యానిమేషన్ ఫిల్మ్ ఫెస్టివల్ 2026 లో చోటు లభించింది. సాధారణంగా ఏదైనా ప్రాజెక్ట్ కి అంతర్జాతీయ వేదికపై గుర్తింపు రావడం గొప్ప విషయమే. కానీ ఇంకా పూర్తిగా ప్రేక్షకుల ముందుకి రాకముందే ప్రపంచ స్థాయి ఫెస్టివల్లో ప్రదర్శనకు ఎంపిక కావడం అంటే ఆ ప్రాజెక్ట్ పై అంతర్జాతీయ సినీ వర్గాలలో ఎంతటి ఆసక్తి ఉందో అర్థం చేసుకోవచ్చు. ఫ్రాన్స్ లో జరిగే ఈ ప్రతిష్టాత్మక ఫెస్టివల్లో వర్క్ ఇన్ ప్రోగ్రెస్ సెషన్ కోసం బాహుబలి ది ఎటర్నల్ వార్ ఎంపిక అయింది. అంటే ఈ ప్రాజెక్టు ప్రస్తుతం ఎలా రూపొందుతోంది, ఇందులో ఎలాంటి విజువల్స్ ఉండబోతున్నాయి, యానిమేషన్ ప్రపంచంలో ఇది ఎంత ప్రత్యేకంగా ఉండబోతుంది అనే విషయాలను ప్రపంచ సినీ నిపుణులకు చూపించబోతున్నారు. ఇక ఈ వార్త బయటకు రావడంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇప్పటికే చాలా మంది అభిమానులు బాహుబలి కథ ఇంకా ముగియలేదని భావిస్తుంటారు. అమరేంద్ర బాహుబలి పాత్ర, మాహిష్మతి సామ్రాజ్యం, బల్లాల దేవుడు, కట్టప్ప, ఇలా ఎన్నో పాత్రలు ఇప్పటికీ ప్రేక్షకుల మధ్యలో సజీవంగానే ఉన్నాయి. ఇప్పుడు అదే ప్రపంచాన్ని మరొకసారి అనుభవించే అవకాశం రాబోతుంది అనే విషయం అభిమానులను ఉత్సాహపరుస్తోంది. ఇక ఫస్ట్ లుక్ పోస్టర్ గురించి మాట్లాడుకుంటే, ఆ పోస్టర్ లో ప్రభాస్ యానిమేషన్ అవతార్ లో కనిపించిన తీరు ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచింది. యోధుడిగా, యుద్ధానికి సిద్ధమైన వీరుడుగా కనిపిస్తున్న ఆ రూపం బాహుబలి రోజుల్ని మళ్లీ గుర్తు చేస్తోంది. ఒక్క పోస్టర్ తోనే ఇంత హైప్ వస్తే పూర్తి ట్రైలర్ విడుదలైతే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. మరో ఆసక్తికర అంశం ఏంటంటే, ఈ ప్రాజెక్టు వెనుక ఉన్న బృందం ఆర్కా మీడియా వర్క్స్ నిర్మిస్తున్న ఈ భారీ యానిమేషన్ చిత్రానికి దర్శకుడు ఇషాన్ శుక్లా నాయకత్వం వహిస్తున్నారు. ఇక సమర్పకుడిగా ఉన్న పేరు చెప్పగానే అంచనాలు మరో స్థాయికి వెళ్లిపోతాయి. ఆ పేరు ఎస్ఎస్ రాజమౌళి. భారతీయ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లిన దర్శకుడు. బాహుబలి నుండి RRR వరకు ప్రతి ప్రాజెక్టుతో కొత్త చరిత్ర సృష్టించిన వ్యక్తి. అలాంటి రాజమౌళి ఈ ప్రాజెక్టుకు మద్దతుగా నిలవడం అంటే ఇందులో కంటెంట్ విషయంలో కూడా ఎలాంటి రాజీ ఉండదు అనే నమ్మకం అభిమానుల్లో కనిపిస్తోంది. ఇక ప్రభాస్ చేసిన వ్యాఖ్యలు కూడా ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మా టీం అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టిస్తుంది అని, ఈ ప్రాజెక్ట్ ని ప్రపంచం ఎప్పుడు చూస్తుందా అని తాను కూడా ఎంతో ఎదురు చూస్తున్నారని ప్రభాస్ పేర్కొన్నారు. ఒక హీరో తన సినిమా గురించి ఇలా ఎగ్జైట్ అవ్వడం చూస్తే ఆ ప్రాజెక్ట్ పై అతనికి ఎంత నమ్మకం ఉందో అర్థమవుతుంది. ఇక అసలు ప్రశ్న ఏంటంటే, బాహుబలి యానిమేషన్ రూపంలో ఎందుకు వస్తుంది? ప్రపంచ వ్యాప్తంగా చూస్తే మార్వెల్, DC, స్టార్ వార్స్, డ్రాగన్ బాల్, స్పైడర్ మ్యాన్ వంటి అనేక ఫ్రాంచైజీలు యానిమేషన్ ద్వారా తమ కథలను విస్తరించాయి. సినిమాలలో చెప్పలేని ఎన్నో కథలను యానిమేషన్ ద్వారా ప్రేక్షకులకు అందించారు. ఇప్పుడు అదే తరహాలో బాహుబలి ప్రపంచాన్ని కూడా విస్తరించే ప్రయత్నం జరుగుతున్నట్లుగా కనిపిస్తోంది. అప్పట్లో మాహిష్మతి సామ్రాజ్యంలో జరిగిన మరిన్ని యుద్ధాలు ఏవి, అమరేంద్ర బాహుబలి జీవితంలో తెలియని సంఘటనలు ఏమిటి, ఇప్పటి వరకు ఎవ్వరికీ చెప్పని కథలు ఏమైనా ఉన్నాయా అనే ప్రశ్నలకు సమాధానాలు ఈ ప్రాజెక్ట్ లో ఉండే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టు గురించి మరొక వైపు ఆలోచిస్తే, భారతీయ యానిమేషన్ రంగానికి కూడా ఇది ఒక కీలక మలుపుగా మారే అవకాశంగా కనిపిస్తోంది. అలా ఇప్పటి వరకు హాలీవుడ్ యానిమేషన్ చిత్రాలు ప్రపంచ మార్కెట్లను ఏలుతున్నాయి. కానీ భారతీయ పురాణాలు, చరిత్ర, సంస్కృతిని ఆధారంగా చేసుకుని అంతర్జాతీయ స్థాయిలో యానిమేషన్ కంటెంట్ రూపొందించే ప్రయత్నాలు ఇటీవల పెరుగుతున్నాయి. అలాంటి సమయంలో బాహుబలి వంటి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన బ్రాండ్ యానిమేషన్ రంగంలోకి అడుగు పెట్టడం పరిశ్రమకి కొత్త ఊపునివ్వచ్చు. ఇక సోషల్ మీడియాలో ఫ్యాన్స్ చేస్తున్న కామెంట్స్ చూస్తే, మాహిష్మతికి మళ్లీ తిరిగి వెళ్తున్నా, బాహుబలి ఈజ్ బ్యాక్, ప్రభాస్ యానిమేషన్ అవతార్ కోసం వైటింగ్, రాజమౌళి పేరుంటే చాలు మేం రెడీ అంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు.
ఇంకొందరైతే ఈ ప్రాజెక్ట్ ని గ్లోబల్ ఓటీటీ వేదికలపై కూడా విడుదల చేస్తే ప్రపంచవ్యాప్తంగా మరింత ఆదరణ దక్కుతుందని అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి భారతీయ సినిమా చరిత్రలో ఒక సంచలనంగా నిలిచిన బాహుబలి ఇప్పుడు మరోసారి కొత్త రూపంలో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. అంతర్జాతీయ వేదికపై గుర్తింపు పొందిన ఈ యానిమేషన్ ప్రాజెక్టు ఎంతటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు, బాహుబలి పేరు వినగానే ఇప్పటికీ ప్రేక్షకుల్లో అదే ఉత్సాహం కనిపిస్తోంది. అభిమానుల్లో ఇప్పటికీ అదే క్రేజ్, అదే అంచనాలు, అదే ఎమోషన్ ఉన్నాయి. అందుకే మాహిష్మతి కథ ఇంకా ముగియలేదని చెప్పేందుకు బాహుబలి ది ఎటర్నల్ వార్ సిద్ధమవుతోంది. అభిమానుల కోసం ఈ కొత్త యానిమేషన్ ప్రపంచం ప్రేక్షకులను ఎంతగా అలరిస్తుందో తెలుసుకోవాలి అంటే ఇంకొంతకాలం వేచి ఉండాల్సిందే. ఇది బాహుబలి నుండి వచ్చిన మరో భారీ అప్డేట్. గ్లోబల్ స్టేజ్ పై భారతీయ కథల సత్తాను మరోసారి చాటబోయే కొత్త అధ్యాయం.